నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేంజ్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమావేశం. ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశం. పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని సూచన. జిల్లా జైల్లో పాలెటి కృష్ణవేణిని పరామర్శించిన వైసీపీ నేతలు. మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్. ఉత్సాహంగా సాగిన స్పందాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం. నగరంలో అవగాహన ర్యాలీ. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ప్రకటన. జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల. విజయకేతనం ఎగురవేసిన భాష్యం విద్యార్థులు. మహిళలు, చిన్నారులు, ప్రజల భద్రతై కూటమి ప్రభుత్వ బాధ్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రేంజ్ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వంగలపూడి అనిత మాట్లాడారు. హైకోర్టు, రాజధాని సచివాలయం, పార్టీ కార్యాలయం, నివాసాల నేపథ్యంలో భద్రతపై మరింత దృష్టి పెట్టే దిశగా చర్చ జరిగిందని చెప్పారు. గత 3 నెలల్లో ప్రకాశం జిల్లాలో సైబర్ నేరాలు జరగలేదని తెలిపారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో సైబర్ నేరాలను ఛేదించామని చెప్పారు. మహిళా పోలీసుల ద్వారా అవగాహన పెంచి నేరాల పట్ల ప్రతి కుటుంబాన్ని జాగృతి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఫోక్సో కేసులను వేగంగా దర్యాప్తు చేసి శిక్ష పడేలా చేస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. ఆల్ డిస్ట్రిక్ట్స్ లో నెల్లూరు, పల్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్, బాపట్ల అండ్ గుంటూరు అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్, ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు. ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇదేంటంటే హార్ట్ ఆఫ్ ద సీట్ మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి. ఇవేంచి ఎస్పెషల్లీ గుంటూరు, మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు రాబోయే కాలంలోని యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకు డెవలప్ అవుతున్న ఇటువంటి సిచ్యువేషన్. పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలా మంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్యేస్, ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోనే తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే ఒక 40 విలేజెస్ ని కూడా ఈ రోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈ రోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వెళ్తున్నారు అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 monthsలోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అన్నది ఇంకా 0 ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కొన్ని కూడా ఏం చేశారు, ఇప్పుడు మనకి బాపట్ల ఎస్పీ గారు అయితే తెలుసు మీకు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎప్పుడు కూడా ముందుండే పరిస్థితి. చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి, డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐజీ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు, మిగతా మన నెల్లూరు మిగతా డిపార్ట్మెంట్ ఎస్పీస్ కూడా ఏం చేశారంటే ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితో, డాక్టర్స్, లాయర్స్ అందరితో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ తో కూడా సైబర్ క్రైమ్ సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది.
ఇప్పుడు మనకి మొబైల్ ఆన్ చేయగానే హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే వాయిస్ ఇంటింటికి కూడా తీసుకెళ్లి మహిళా పోలీసుల్ని తోని అదేవిధంగా గ్రామం లెవెల్లో ఇంటింటికి కూడా తీసుకెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఈ రోజు వస్తుంది. దాని పర్యవసానం ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలిటి కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతామని బెదిరించడం ఏంటని ప్రశ్నించారు. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న పాలిటి కృష్ణవేణిని ములాఖత్ ద్వారా పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిందని పాలిటి కృష్ణవేణిని అరెస్టు చేసి పోలీసులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లో కృష్ణవేణిని అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్ లో ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని చెప్పారు. పెట్టారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం. దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. ఆమె చెప్పింది ఏంటంటే, సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్డు ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా, ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా, నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద వాళ్ళు వస్తారా? ఎవరు రాడివాళ్ళ? ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశారు. అంతేకాదు, ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు బిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు బిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి.
ఆమె చెప్పిన మాటలు మేము. గుంటూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు ప్రదర్శన సాగింది. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలని సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, మేయర్ షజీలా, కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రదర్శన అనంతరం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు సూచించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఫీమేల్ కేటగిరీలో 100% ఆల్ ఇండియా టాపర్ గా సాయి మనోజ్ఞ అనే విద్యార్థి నిలిచారు. అదేవిధంగా ఆల్ ఇండియా స్థాయిలో 52వ ర్యాంకుతో పాటు అనేక ర్యాంకులను భాష్యం విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్స్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. సమిష్టి కృషితో ఈ ర్యాంకులు సాధ్యమైందని చెప్పారు. నిరంతరం ఇలాంటి ర్యాంకులు సాధిస్తామని ఆయన వెల్లడించారు. ఈరోజు అర్ధరాత్రి జేఈఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖరెడ్డి
మరి 52nd ర్యాంక్ సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో. తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం, మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి ఆ అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందనే చెప్పుకోవడానికి భాష విద్యా సంస్థల తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను జాతీయ స్థాయిలో ఖ్యాతిని పెంపొందించడానికి కారణమైనటువంటి విద్యార్థి సాయి మనోజ్ఞ. సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా లెవెల్లో ఫిమేల్ కేటగిరీ టాపర్గా నిలవడంతో పాటు ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ని సాధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 100% సాధించినటువంటి ఒకే ఒక విద్యార్థిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో గుర్తించేటట్టుగా మన విద్యా వ్యవస్థ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసిందిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సాయి షణ్ముఖరెడ్డి భాష్యంలోనే చదువుకొని ఒంగోలు నుంచి భాష్యం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ గుంటూరుకు వచ్చి ఇక్కడ ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 52nd ర్యాంక్ సాధించటం మరో మైలురాయి. పేరెంట్స్ మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో భాష్యం ఒక గొప్ప ఎంపిక అనేటటువంటి నినాదాన్ని ఇమీడియట్ లో జాయిన్ అయ్యాను 2 years బ్యాక్. అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అండ్ దెన్ పర్సంటేజ్ ర్యాంక్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 18 వచ్చింది అండ్ ఫస్ట్ మెయిన్స్ లో 100% వచ్చింది. ఐ ఓవ్ ఇట్ టు భాష్యం. థ్యాంక్ యూ. నాకు ఈ రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో ఓపెన్ 52 ర్యాంక్ వచ్చింది, కేటగిరీలో 2nd ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష్యం ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ సప్లై అయింది. వాళ్ళు పెట్టే ప్రతి వర్క్షీట్లోనూ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎర్రర్స్ చూసుకొని వాటిపై వర్కౌట్ చేయడం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పడం సందేహం. క్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకొని ప్రపంచ శాంతి కొరకు భారతదేశ సమైక్యత కొరకు శనివారం ఉదయం గుంటూరు నగరంలోని వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు కోఆర్డినేటర్ పాస్టర్ రెవరెండ్ గనుపల్లి సతీష్ బాబు తెలిపారు. వెస్ట్ పారిస్ చర్చి నుంచి ప్రారంభమై కంకరగుంట ఫ్లైఓవర్, లక్ష్మీపురం, లాడ్జ్ సెంటర్, శంకర విలాస్ మీదుగా ఏసీ కాలేజీగా ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ జి సతీష్ బాబు మీడియాతో మాట్లాడారు. క్రీస్తు పునరుద్ధనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా శాంతి సమానత్వంతో ఎదుటివారిని ప్రేమించాలనే క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే విధంగా క్రైస్తవులు శాంతి సమాధానానికి చిహ్నమని క్రైస్తవులంతా ఐక్యతతో ఉన్నారని తెలియజేస్తూ ఈ యొక్క రన్ ఫర్ జీసస్ శాంతి ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాస్టర్ మల్లెలరాజు, పాస్టర్ పాల్ మనోహర్, బాబు ఆశీర్వాదం, రత్నప్రసాద్, ఆనంద్ పాల్, విల్సన్, పరిశుద్ధారావు, అధిక సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు, ప్రజలు, యువత తదితరులు పాల్గొన్నారు. అందరినీ క్రీస్తు ప్రేమతో మనం ఆదరించాలి. మనం దేశం అదే నిరీక్షణ, పునరుత్థాన నిరీక్షణ. జీసస్ జీసస్ జీసస్. నిన్నటి దినాన ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులే కాకుండా ప్రజలందరూ కూడా ప్రభు యొక్క మరణ దినాన్ని శుభ శుక్రవారంగా జరుపుకున్నారు. ప్రభు మరణం శుభము ఎందుకు అవుతుంది అనంటే అందరి నిమిత్తమై అందరి పాపాలని, అందరి దోషాలని, అందరి అతిక్రమాలని ఆయన శిలువ మీద భరించినందువలన అందరికీ రక్షణ, విమోచన కలుగుతుంది. కాబట్టి మరణ దినం శుభదినం అవుతుంది. దానిని వివంశంలో ఉన్న సంఘాలన్నీ జరుపుకున్నారు. రేపటి దినం ప్రభు మరణమును జయించి తిరిగి లేచిన పునరుద్ధాన దినం. ఆ పునరుద్ధాన సత్య సువార్తని గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు చాటించడానికి ఆరాధన టీవీ వారు రూపకల్పన చేసిన ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ క్రీస్తు ప్రేమను పంచడానికి దేవుడు సహాయం చేశాడు. వేలాది మందిగా సంఘ విశ్వాసులు, ఆయా సంఘాల నాయకులు, గురువులు తరలి వచ్చారు. వారందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ్యము ప్రేమను పంచేటటువంటిది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
పాలకులు, నాయకులు, అధికారులు, ప్రజలందరూ కూడా సంతోషంగా, సమాధానంగా ఒకరితో ఒకరు సఖ్యత కలిగి జీవించాలనేదే క్రైస్తవ్యం యొక్క ప్రధాన ఉద్దేశం. దానిని చాటించడానికి, ఈ గొప్ప కార్యక్రమం జరిగించడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. రేవెన్ సతీష్ బాబు, వెస్ట్ ప్యారిస్, గుంటూరు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ వారు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని క్రైస్తవుల్లో ఒక చైతన్యం తీసుకురావడం కొరకు, మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, పాప విముక్తి నుండి రక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి రావటం, శిలువ మరణం నొందిన తర్వాత 3వ దినాన లేచి ఈ యొక్క ప్రపంచానికి వెలిగించినటువంటి క్రీస్తు, ఆయన యొక్క బోధనలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ శాంతి మార్గంలో సమాధానము కలిగి ముందుకు నడవాలని చెప్పి ఆయన బోధించినటువంటి బోధనలు ప్రతి ఒక్క మానవునికి ఉపయోగపడుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాస్టర్ గారికి, మరి ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 40 దినాలు అత్యంత పవిత్రంగా ఉపవాస ప్రార్థనలో ఉండి ఈ రోజున మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా ముందుకు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క క్రైస్తవునికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఫిరంగిపురంలోని శాంతిపేట వద్ద శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు స్వచ్ఛ భారత్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొని పరిసరాలని శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు కూడా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు దాసరి కత్తి రేణమ్మ, సర్పంచ్ మేడాబాబు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మండవ చిన్న నరసింహారావు, అధికారులు, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఫిరంగిపురం సిబ్బంది ఇంటి వద్ద రిక్షాలయందు మరియు ట్రాక్టర్ల యందు వేయవలసిందిగా తెలియజేయచ్చు. 9/4/25 గ్రామ పంచాయతీ కార్యాలయం 4/25 అనగా ప్లాస్టిక్ వస్తువులు మరియు ప్రతిరోజు గ్రామ పంచాయతీ మరియు ట్రాక్టర్ల యందు వేయవలసిందిగా కార్యాలయం సంబంధించి అనగా ప్లాస్టిక్ వస్తువులు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం కార్యక్రమంలో భాగంగా మానవహారం నిర్వహించటకు మరియు గ్రామ సభ నిర్వహించబడింది. కావున సదరు కార్యక్రమంలో దుగ్గిరాల గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శనివారం అధికారులు, నాయకులు నిర్వహించారు. ముందుగా పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న ఈ వేస్టేజ్ కలెక్షన్ సెంటర్ ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి పాడైన ఎలక్ట్రానిక్స్ పరికరాలను సేకరించారు. వ్యర్థాలపై అవగాహన కల్పించారు. ఎండ తీవ్రత కావడంతో మజ్జిగను పంపిణీ చేయడం జరిగింది. తదుపరి మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. వస్తువు పాతదైతే వదిలేయచ్చు, ఫోటో పంపాలి సార్ మాకు. పర్యావరణాన్ని కాదు, వదిలించుకోండి.
ఈ రోజు సొన్నాంద స్వచ్ఛంద కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆదేశం మేరకు మనం నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇక ఈ రోజు దుగ్గ్యాల గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మన ఇంటిని ఎలా ఈ కార్యక్రమం ఇంతమంది అధికారులు, నాయకులు, ఈ చిన్నపిల్లలు అయితే ఏంటి ఇంతమంది మన మధ్యలోకి వచ్చి దీన్ని పాటించండి, పరిశుభ్రత పాటించండి, మనం బాగుంటాం, మన ఆరోగ్యం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది అని మన నాయకులు ఏదైతే మనం సూచించారో దాన్ని మనం ఆచరించడం అనేది మన ముందున్న ధర్మం. అట్లాగే మొట్టమొదటి వారం అవగాహన సదస్సు, వారం ఏదైతే మన ఇళ్ల ముందు చెత్త, ఇళ్ల దగ్గర చెత్త ఎలా మనం దీన్ని నిర్మూలించాలి, ఎలా మనం దీన్ని బయటికి పంపించాలి అనే దానికి ఒక అవగాహన చేశారు. జనవరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు మనం శానిటైజ్ సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించి రకరకాల స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది. మనం ఎలక్ట్రానిక్ వేస్ట్ సంబంధించి, ఎందుకంటే ఈ వేస్ట్ అనేది మనము యూజ్ చేసుకున్న తర్వాత వాటిని నిరుపయోగంగా ఉన్న వాటిని దుగ్గిరాల శ్రీ విమలానంద ఆశ్రమంలో ఉన్న సద్గురు శుభవేదిక వద్ద శనివారం భగవద్గీత నేర్పేందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఆశ్రమం భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకి భగవద్గీత నేర్పటం జరుగుతుందని చెప్పారు. చిన్నారులు, పెద్దలు విధిగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జాగృతి భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, శ్రీశక్తి అధ్యక్షురాలు జంపాల కుస్మ కుమారి, అలాగనే గద్దె శివకుమారి, చింతమనేని విజయ్, జి శారద, పొన్నమండ్ల ప్రదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు. విమలానంద స్వామి పేరు మీద ఒక హాల్ కట్టించడం అయింది. సో ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా ప్రజలకు ఉపయోగించేవి, సోషల్, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి దీన్ని నిర్మించబడింది. 2 మాసాల నుంచి మెడిటేషన్ కార్యక్రమం శ్రీ రామచంద్ర మిషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ ట్రైనర్ వచ్చి ఇక్కడ మహిళలకి, భక్తులకి ట్రైనింగ్ ఇస్తున్నారు. 3 రోజులు జరుగుతుంది, 2 మాసాల నుంచిను. ఈ గణేష్ గారు 4-5 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు ట్రస్ట్, భారత ట్రస్ట్ అని ఏర్పాటు చేసి చాలా కార్యక్రమాలు నడుపుతున్నారు. కూడా మహిళా మండలి ఇంతవరకు విమలానంద స్వామి ఆశ్రమ బాధ్యతలన్నీ కూడా మహిళా మండలి జూలై 10వ తారీఖున ఇక్కడికి పిలిపించి గీతాపారాయణ చేయించి మరి అనేటువంటి ఉద్దేశం మీద మేము తప్పనిసరిగా పాల్గొనవచ్చు. ఇదంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. ఇంకా దీన్ని ఉపయోగించుకుని సహకరిస్తారని ఆశిస్తున్నాం. భారత్ మాతా కీ జై. జాగృత భారత్ ట్రస్ట్ మరియు విమలానంద ఆశ్రమం వారి సంయుక్తంతో రేపు 25వ తారీఖు నుంచి పిల్లలకి, పెద్దలకి అందరికీ విమలానంద ఆశ్రమంలో గీతాపారాయణము మరియు మెడిటేషను, యోగా ఉచితంగా నేర్పించబడును. ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలవుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి
ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే విమలానంద ఆశ్రమం మరియు జాగృత భారత్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మన దుగ్గిరాల మండలం, మంగళగిరి, తెనాలి ప్రాంతంలో 7,000 మందికి భగవద్గీత పారాయణం సంబంధించిన గ్రంథములు అందించడం జరిగింది. ఈ గ్రంథం అందించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జూలై 10వ తారీఖు గురు పౌర్ణిమ రోజు మన విమలానంద ఆశ్రమంలో సామూహిక వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలెటి కృష్ణవేణి పోలీసులు అరెస్టు చేసి దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ మంగళగిరి బైపాస్ లోని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని వెంకయ్యనాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత సంవత్సరం మార్చి నెలలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పాలెటి కృష్ణవేణిపై కేసు నమోదు చేశారని చెప్పారు. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పాలెటి కృష్ణవేణిని దాచేపల్లి పోలీసులు అరెస్టు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. కోడి పిల్లలు కనుక పిల్లల్ని పెట్టుకుని ఎన్ని ఊళ్ళు తిరిగింది ఆ పిల్ల, ఇవన్నీ ప్రత్యేక నాకు తెలిసి ఊళ్ళో వడ్ల పూట ఎట్లా పడితే సులువు రామారావు స్కూల్ చాలా బాగా. మా మంగళగిరి నియోజకవర్గ స్థానికురాలు, సోషల్ మీడియా యాక్టివిస్టు పాలేటి కృష్ణవేణి అరెస్టు గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఒక అరగంట క్రితం ఆమెను ములాఖత్ పెట్టి ఆమెను కలవడం జరిగింది. ఆమె ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, ఎట్లా జరిగిందనే విషయాలన్నీ చెప్తూ కన్నీళ్లు పర్వంతం అయింది ఆమె. ఓకే, ఆమె ఏదో మాజీ ఉప ప్రధాని వెంకయ్యనాయుడు గారి ఫంక్షన్లో అయిన వాళ్ళ కాకులు మిగతా వాళ్ళ కంచాలు ఏదో సంథింగ్ ఏదో మాట్లాడినట్టుగా దాన్ని బేస్ చేసుకుని కేసు ఫైల్ చేయటం. ఆ కేసు కూడా ఇప్పుడు 1 మార్చిలో చేశారు ఇదే సంవత్సరంలో. దానికి గాను వెళితే ఒక ఎస్ఐ గారు హైదరాబాద్లో ఉంటుంటే ఆమెని 5 గంటల 10 నిమిషాలకు ఈ దేశం శ్రేణులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. రాజకీయాల్లో శత్రుత్వం పెంచుకోవడం మంచిది కాదు. మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి గత 40 ఏళ్ల నుంచి ఇలాంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతిని ప్రవేశపెడుతున్నారు. ఇది పద్ధతి కాదు. రాజకీయంగా ఎవరు పని వాళ్ళు చేసుకుందాం, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఉందాం. వ్యక్తుల్ని టార్గెట్ చేసే పద్ధతి మాత్రం మార్చుకోవాలని నేను మన్నవించి చెబుతున్నా. కాని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. వచ్చిన రోజున మేము కూడా అదే విధంగా చేయమని మీరు చెప్తున్నారా? మీ కార్యకర్తలకు అప్పుడు మీరు ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెల్ల శ్రీ కూర్మానాథ్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేపురోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వై విష్ణు కార్తీక్ 99.45%, ఆర్ శ్రీకాంత్ 98.38, కె విష్ణువర్ధన్ 98.05, ఎం ఉమేష్, ఎన్ఎస్ఎల్ నారాయణ్ 97.1, ఎస్ ప్రేమ్ సాగర్ 96.33, ఏ రిక్విత్ 96.30, ఎస్డి అర్షద్ 96.29, ఎస్కేఎం రోజ్ భాష 96.13, ఆర్ నాగజశ్వంత్ 94.11, ఎంవి గౌతమ్ రెడ్డి 93.74, కె చరణ్ రాజ్ 93.73, వి కౌశిక్ 93.47, వి యశ్వంత్ మణికంఠ 93.11, ఎస్ అవినాష్ 91.8, 93.55, సి రేవంత్ 93.45, పి అమర్ లోకేష్ 93.48, ఎల్పిజి సాయి 92.24, బి సాయి రామ్ రెడ్డి 92.16, వై నాగవీర కార్తికే 90.96, కె తరుణ్ గుప్తా 90.49, బి హేమంత్ 90.21 ఉత్తమ పర్సెంటేజ్తో రాణించారని వెల్లడించారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని విజ్ఞాన్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, వడ్లమూడి గుంటూరు మహిళల జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్ జె మోహన్ రావు, వై వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేంజ్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమావేశం. ప్రజలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశం. పెండింగ్ కేసులను త్వరితగతిన ఛేదించాలని సూచన.
జిల్లా జైల్లో పాలెటి కృష్ణవేణిని పరామర్శించిన వైసీపీ నేతలు. మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు డిమాండ్. ఉత్సాహంగా సాగిన స్పందాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం. నగరంలో అవగాహన ర్యాలీ. ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ప్రకటన. జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల. విజయకేతనం ఎగురవేసిన భాష్యం విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.